ప్రపంచంలో ఏ మనిషి కూడా కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళండి, ఏ మనిషి కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళడు. అలాంటిది సాక్షాత్తు పరిశుద్ధుడైన దేవుడే, అందగాడు, సూర్యుడి కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి ముఖ తేజస్సు అయింది. ఆయన చర్మం పాలుగారు దేహం అని రాయబడింది. అంతటి అందగాడు, అంతటి వీరుడు, సూర్యుడు, శౌర్యుడు, మహాదేవుడైన దేవుడే అంతటి సౌందర్యము కలిగినటువంటి శరీరం కలిగినప్పటికీ కూడా కుష్ఠరోగిని ప్రేమించి అతన్ని కౌగులించుకోవడానికి సిద్ధపడ్డాడు యేసయ్య అంటే మీరు అర్థం చేసుకోండి. మీరు గమనించండి సంగతులారా, మీరు ఎప్పుడు కూడా వెలుచూపును బట్టి ఎప్పుడు తీర్పు తీర్చకూడదు. వాడు మావోడు కాబట్టి ఒకలాగా, మావోడు కాదు కాబట్టి మరొకలాగా, ఈ టైప్ ఆఫ్ భక్తి మనం ఎప్పుడు చేయకూడదు. అలా చేస్తే నీవు జీవితంలో ఆశీర్వదించబడలేవు. దేవుని యొక్క సహాయం నీకు కావాలంటే, దేవుని తోడు నీకు కావాలంటే, ఆయన ఏ మనసు అయితే కలిగి ఉన్నాడో అలాంటి మనసు నువ్వు కలిగి ఉండాలి. దావీదు యేసు ప్రభు లాంటి మనసు